హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. అలాగే ఈ మూవీ పట్ల నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పటికే తెలిసే ఉంటుంది ఈ మూవీ బాలీవుడ్లో అజయ్ దేవగన్ తీసిన రైడ్ అనే మూవీకి రీమేక్ అని. అలాగే ఈ మూవీని హరిశంకర్ గారు అయితే తీశారు. అలాగే ఆయన ఇప్పటికీ రీమేక్ మూవీస్ అయితే తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ మిస్టర్ బచ్చన్ అనే మూవీని హరిశంకర్ గారు బాగా తీశారని చెప్పాలి. నిజమే ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. ఈ సినిమాని అయితే హరిశంకర్ గారు బాగానే తీశారు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఈ మూవీకి సంబంధించి రివ్యూ వచ్చి చాలా లేట్ అయింది. సారీ ఫర్ దాట్. లేట్ ఎందుకు అయిందంటే ఫ్రెండ్స్, నేను మనిషినే కదా, కొన్ని నమ్మకం లేని మూవీస్ని రివ్యూ చూసాకైతే చూస్తాను. అలాగే చాలా రివ్యూస్ అనేవి చూశాను, కానీ మోస్ట్ ఆఫ్ ది రివ్యూస్ అనేవి చాలా నెగిటివ్గా ఉన్నాయి. దానికోసమే నేనైతే ఈ మూవీ అనేది నెగ్లెక్ట్ చేశాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అనే మూవీ క్యాన్సిల్ చేసుకుని మిస్టర్ బచ్చన్ అనే మూవీకి వెళ్లాల్సి వచ్చింది. అలాగే ఈ సినిమా స్టార్ట్ అయ్యే వరకు కూడా నేను నమ్మేది ఏంటంటే ఈ మూవీ బాగాలేదన్నారు కదా, అనవసరంగా వచ్చానా ఏంటని ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, మూవీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత నా ఫేస్ పైన ఒక స్మైల్ అనేది క్యారీ అయింది. దానికి అంతటికీ కారణం వచ్చేసి యాక్టర్ లేదా కమెడియన్ అయిన సత్య గారు. ఆయన క్యారెక్టర్ అనేది చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆయన స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మూవీ వచ్చేసి డీసెంట్గా సాగింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే కమెడియన్ సత్య గారి కామెడీ టైమింగ్, ఇంకా ఈ మూవీలో హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ యాక్టింగ్ ప్లస్ డ్యాన్సింగ్ నాకైతే ఈ సినిమాలో చాలా బాగా నచ్చినాయి. అలాగే నెక్స్ట్ పాజిటివ్స్ గురించి చెప్పాలంటే సాంగ్సే ఎంత బాగున్నాయి ఏంట్రా అనుకుంటే ఆ సాంగ్స్లో రవితేజ గారు అయితే డ్యాన్స్ అయితే మటుకి చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ కూడా బాగా చేసింది అనుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా పాజిటివ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్గా సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో మనకి ఫన్ తగ్గిపోద్ది. అలాగే స్టోరీ పరంగా అంత స్ట్రాంగ్గా ఉండదు. అలాగే విలన్ క్యారెక్టర్ కూడా అతను ఏమీ చేయలేని పొజిషన్లో అయితే ఉంటాడు. సో చూడడానికి చాలా నవ్వు వస్తుంది. అలాగే మైనస్ల పరంగా హీరోయిన్కి సంబంధించిన ఎక్స్పోజింగ్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. అలాగే ఎక్స్పోజింగ్ అని కాదు, కొన్ని హీరోయిన్ టచ్ చేసే సీన్స్ కానీ కిస్ చేసే సీన్స్ కానీ అటువంటి సీన్స్ అనేవి చాలా వల్గర్గా అనిపించాయి. వల్గర్గా ఎందుకని అంటున్నానంటే ఈ మూవీ వచ్చేసి ఒక కమర్షియల్ మూవీ, అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మరి ఇటువంటి సీన్స్ని ఒక టీనేజర్ తీసుకునే దానికి లేదా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. మరి ఇటువంటివి నెక్స్ట్ మూవీస్లో రాకుండా చూసుకుంటే మంచిది. ఎనీవే, హీరోయిన్కే ప్రాబ్లం లేనప్పుడు మనకెందుకు? సో దాని గురించి డిస్కస్ చేసి అనవసరం. అలాగే నెక్స్ట్ నెగిటివ్ పార్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ అనేది చాలా స్లోగా రన్ అయింది. అలాగే సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ప్లేస్లో ఆగిపోయారని అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మైనస్లు కూడా చాలా ఉన్నాయి. అలాగే త్రూ అవుట్ ద మూవీ మనకి కొన్ని బాలీవుడ్ సాంగ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. వాటి వల్ల నాకైతే ఎటువంటి ప్రాబ్లం జరగలేదు, కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే. యాక్చువల్లీ మనం ఒక మూవీని మూవీలా చూసి చెప్తే ఈ మూవీ అనేది బాగుంది ఫ్రెండ్స్, థియేటర్లోనే చూడాలి. అలాగే ఈ మూవీ కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎలాంటి వాళ్ళకి ఈ మూవీ నచ్చదంటే ఇది ఒక కమర్షియల్ మూవీ అని తెలిసిన దీన్ని భారీ బడ్జెట్ మూవీలో ఫీల్ అయిపోతారు చూడండి, అటువంటి వాళ్ళకి ఈ మూవీ అయితే నచ్చదు. కానీ ఇది ఒక కమర్షియల్ మూవీ అని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ మూవీ ఖచ్చితంగా చాలా మందిని ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఈ మూవీ పట్ల నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మెయిన్గా ఆ 2 సాంగ్స్ కోసం థియేటర్కి వెళ్ళి ఈ మూవీని అయితే చూడొచ్చు. నాకైతే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. అలాగే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ మూవీ యొక్క రివ్యూ ప్లస్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్లో రివ్యూస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.